హాయ్ ఫ్రెండ్స్, అవర్ యు ఆల్. ఈ వీడియోలో మీతో షేర్ చేసుకునేందుకు 2021లో వచ్చిన ఆమోర్ బందిదో అనే మూవీ స్టోరీతో వచ్చేసాను. ప్లీజ్ నా ఎక్స్ప్లెనేషన్ విన్న తర్వాత నచ్చినట్లయితే ఒక లైక్, ఎలా అనిపించిందో ఒక కామెంట్కి ఏమాత్రం లేట్ చేయకుండా స్టోరీలోకి వెళ్ళిపోదాం. లెట్ మీ బిగిన్ ద సినీ ప్రివ్యూ షో. ఓపెన్ చేస్తే పొద్దున్నే హడావుడిగా బ్యాగ్ సర్దుకొని బడికి పోబోతున్న ఈడి పేరు జాన్. చదివేది ఎంటర్. ఫ్యామిలీది మంచి సౌండ్ బ్యాక్గ్రౌండ్. నాన్నేమో గవర్నమెంట్ ఆఫీసరు, అమ్మేమో ఆల్కహాల్ కన్స్యూమరు. వాళ్ళ లోకంలో వాళ్ళుంటే ఈడి లోకంలో వీడుంటాడు. వాళ్ళ లైఫ్లో ఏం జరుగుతుందో వీడికి తెలియదో, వీడి లైఫ్లో ఏం జరుగుతుందో వాళ్ళకే తెలియదో. ఏ క్లాస్ చూడముచ్చటైన ఫ్యామిలీ. ఇక జాన్ బ్యాగ్ తీసుకొని ఇంటి నుండి బయటికి వెళ్ళబోతున్న టైంకి వాళ్ళ నాన్న ఆపుతాడు. ఎందుకంటే ఆయనకు మనోడి స్కూల్ నుండి రిపోర్ట్ కార్డు వచ్చింది. బాబు, మీ బాబుకు మార్క్స్ తక్కువగా వస్తున్నాయి, అలాగే తరచుగా క్లాసెస్కు డొమ్మా కొడుతున్నాడు అని. దానికి వాళ్ళ నాన్నకు ఏదో అర్థం పర్థం లేని సమాధానం చెప్పి స్కూల్కి టైం అవుతుందని వెళ్ళిపోతాడు. అయితే ఇక్కడ బాబురావు గారికి అర్థం కాదు కొడుకు వ్యవహారం. ఈడేమో పొద్దున్నే బడి 10ంటికైతే 8ంటికే పరిగెడుతున్నాడు. సాయంత్రం 5ంటికే వదిలేస్తే 9, 10ంటికి గాని ఇంటికి రావట్లేదు. ఏందిరయ్యా ఇదంటే? ట్యూషన్లో ప్రైవేటు క్లాసులు, కంబైన్డ్ స్టడీలు అంటున్నాడు. మరి స్కూల్ పంపించిన రిపోర్ట్ కార్డులోనేమో మీ బాబుకొచ్చింది 0, కొడుతున్నాడు స్కూల్కి డొమ్మానొచ్చింది. అందుకే బాబురావుకి కొడుకు మ్యాటర్ ఏంటో అర్థం కాలేదు. ఆయనకు అర్థం కాకపోతే అర్థం కాకపోయింది, మనకు అర్థం కాకపోతే ఊరుకుంటామా? వెనకాలే వెళ్ళి తెలుసుకోము. ఇంటి నుండి బయటికి పోయాడు, మంచిది. క్లాసుకు వెళ్ళాడు, మంచిది. క్లాస్ రూమ్లో చదువుతున్నట్టు యాక్ట్ చేస్తున్నాడు, మరీ మంచిది. బట్ ఇదేంది, క్లాస్ జరుగుతుండగానే మధ్యలోనే బయటికి వెళ్ళిపోతున్నాడు. టాయిలెట్కి అనుకుంటా, చుచ్చొచ్చినట్టుంది. నో, టాయిలెట్ కూడా కాదు, లైబ్రరీలో ఎవ్వరూ రాని ఒక మూలకెళ్ళి ఎవరి కోసమో వెయిట్ చేస్తున్నాడు. ఎవరు, ఎందుకు, కాసేపట్లో తెలిసిపోతుందిలే. ఆహా, ఇది సంగతే. తన క్లాస్ టీచర్తో సీక్రెట్ ఎఫ్ఐఆర్. ఈవిడ పేరు లూసియానా. రీసెంట్గానే ఈ స్కూల్లో ఫిజిక్స్ టీచర్గా జాయిన్ అయ్యింది. ఇంట్లో తల్లిదండ్రుల దగ్గర దొరకని ప్రేమ, ఎఫెక్షన్ మనోడికి ఈమెడలో కనిపించింది. దాంతో ట్యూషన్లో ప్రైవేట్ క్లాసులు, కంబైన్డ్ స్టడీస్ అంటూ ఫిజిక్స్ టీచర్ దగ్గర కెమిస్ట్రీ నేర్చుకోవటం మొదలెట్టాడు. ఇది మనోడి వ్యవహారం. ఇప్పుడు వీడి సిచ్యువేషన్ ఎలా ఉందంటే, లూసియానా లేకపోతే నేను బతకలేను అన్నట్టుగా తయారైంది. అలాంటి సిచ్యువేషన్లో ఉన్నవాడికి ఈరోజే ఒక విషయం కూడా తెలిసింది. లూసియానా స్కూల్లో టీచర్గా తన జాబ్ రిజైన్ చేసింది అని. దాంతో తెగ బాధపడిపోతాడు. లూసియానా ఏమో, జాన్ ఏం పర్లేదు, నీ ఏజ్కి తగ్గ అమ్మాయి నీకు దొరుకుతుందిలే అని ఏదో సర్ది చెప్పడానికి ట్రై చేస్తుంది. బట్ మనోడు గొక్కెట్టి ఏడవటం ఒక్కటే తక్కువ, నన్ను వదిలి వెళ్ళొద్దని. దాంతో లూసియానా జాన్తో, సరే నేను ఇక్కడ నుండి మా పాతింటికి వెళ్తున్నాను, అక్కడ చుట్టూతా తొప్పల తప్ప ఇంకెవరో ఉండరో, వారం రోజులు నాతో వచ్చి ఎంజాయ్ చేసి వెళ్ళు అంటుంది. అప్పటి వరకు బాధలో ఉన్న జాన్ తొప్పల్లో ఉన్న ఇంటికి వెళ్దామనగానే ఫుల్ ఎక్సైట్ అయిపోతాడు. మరి ఇంట్లో ఏం చెబుతావంటే, వాళ్ళు నా గురించి పెద్దగా పట్టించుకునేది లేదు, 1 వీక్ నా ఫ్రెండ్ ఇంట్లో ఉంటాను అని మెసేజ్ చేస్తాను, ఇక లేట్ చేయకుండా నువ్వు తొక్కు, ఎక్సలేటర్ అంటాడు. దాంతో తొప్పల్లో ఉన్న ఇంటి వైపు కారు దూసుకుపోతుంది. అక్కడకు వెళ్లేదాకా కూడా ఆగలేక దారి మధ్యలోనే రొమాన్స్ మొదలెట్టేస్తారు. అయితే నైట్ కునుకు తీస్తూ ఉండగా లూసియానా సీక్రెట్గా జాన్ ఫొటోస్ తీసి ఎవరికో పంపుతుంది. ఈమె వాలకం చూస్తే ఏదో తేడాగా ఉంది, చూద్దాం ఏంటో. ఇక నెక్స్ట్ డే మార్నింగ్ అయ్యేసరికి ఇంటికి చేరుకుంటారు. వెళ్ళగానే లూసియానా ఫుల్ ఎక్సైట్మెంట్తో జాన్ను స్విమ్మింగ్ పూల్లోకి దోసేస్తుంది. జాన్ ఏమో మేడంది మోటు సరసం అనుకుంటాడు. అయితే తనతో పాటు తాను తెచ్చుకున్న బ్యాగ్ కూడా నేలలో పడిపోయింది. అందులోనే తన సెల్ ఫోన్ కూడా ఉంటుంది. అయితే ప్రజెంట్ మనోడికి అవేమీ అవసరం లేదు, వచ్చిన పని వేరే కదా. టైం వేస్ట్ చేయకుండా ఇంట్లోనూ బయట తొప్పల్లోనూ ఎక్కడ పడితే అక్కడ రొమాన్స్లో మునిగి తేలిపోతూ ఉంటారు. 2 రోజులు నాన్ స్టాప్ రొమాన్స్ తర్వాత మార్నింగ్ జాన్ లేచేసరికి లూసియానా లెటర్ పెట్టి వెళ్తుంది. నేను పని మీద టౌన్కు వెళ్తున్నాను, అప్పటి వరకు బయటికి వెళ్ళొద్దు అని. ఆయన ఎటపోతాడు, బయట డోర్ లాక్ చేసిపోతే. మనోడేమో పాపం పిచ్చిది, నా మీద ప్రేమతో జాగ్రత్తగా ఉండాలని డోర్ లాక్ చేసి వెళ్ళుంటుందిలే అనుకుంటాడు. లూసియానా కోసం వెయిట్ చేస్తూ ఉంటాడు, వస్తే రొమాన్స్ మొదలెడదామని. అయితే లూసియానా వస్తుంది, కానీ ఒంటరిగా కాదు, ఎవడో దెబ్బలతో ఉన్నవాడిని వెంటేసుకొని. ఎవరంటే, స్వయానా తన వేలు విడిచిన అన్నయ్య అని చెప్తుంది. మన మాలోకంగాడేమో ఇప్పుడు దాకా చెప్పినవన్నీ నమ్మాడు, అట్టాగే ఇది కూడా నమ్ముతాడు. వీడి పేరు విక్టర్. చూస్తుంటేనే పెద్ద తేడాగాడిలా ఉన్నాడు. వీడిని చూశాకైనా మన మాలోకంగాడికి డౌట్ వస్తుందా అంటే రాదు. ఎందుకంటే మనోడి కాన్సంట్రేషన్ అంతా ఎప్పుడు సందు దొరుకుతుందా, లూసియానాతో ఎప్పుడు రొమాన్స్ చేద్దామా అని. అయితే వేలు విడిచిన అన్న వచ్చాక ఛాన్స్ దొరకదు, అసలు వీడెక్కడికెందుకు వచ్చి వచ్చాడు అనుకుంటాడు.
కానీ ఎందుకొచ్చాడో నెక్స్ట్ డే మిడ్ నైట్ తెలుస్తుంది. హాల్లో ఏవో శబ్దాలు వస్తూ ఉండటంతో జాన్కు మెలకు వస్తుంది. ఏంటా అని వెళ్ళి చూస్తాడు. అంతే, మనవాడికి దెమ్మ తిరిగిపోతుంది. అక్కడ జరుగుతుంది చూశాక గాని అర్థం కాదు వచ్చిన వాడు అన్నయ్య కాదు అని. లోపలికెళ్ళి వెక్కి వెక్కి ఏడుస్తాడు. నేనెంతలా ప్రేమిస్తూ ఉంటే వేరే వాడితో ఇలా చేస్తుందా అని. ఇక ఎక్కడ ఉండకూడదని అక్కడ నుండి వెళ్ళబోతాడు. అయితే లూసియానా వచ్చి ఆపుతుంది. ఏదో కవర్ చేయడానికి ట్రై చేస్తూ ఉంటుంది. బట్ ఎంతలో వెక్టర్ గాడు వెనక నుండి వచ్చి తల మీద ఒక్కటిస్తాడు. ఇంకేముంది, కళ్ళు తెరిచి చూసేసరికి ఎటూ బాకుండా బెడ్డుకు కట్టేస్తారు. అప్పటికి గాని మన మాలోకం గాడికి అర్థం కాదు కిడ్నాప్ అయ్యానని. ఇలా బిజినెస్సే ఇది. స్కూల్లో టీచర్గా జాయిన్ అయ్యి బాగా సౌండ్ పార్టీ అయ్యుండాలి, అమాయక చక్రవర్తి అయ్యుండాలి, ఎవడా అని వెతికింది. ఇంకెవడో మన మాలోకం గాడి తగిలాడు. గాలం వెయ్యగానే వీడేమో లటక్కమని దొరికిపోయాడు. అందుకనే రాగానే నీళ్ళలోకి తోసేసింది. దగ్గర ఫోన్ కూడా ఉండకూడదు అని. మనవాడేమో మోడ్ సరసం అనుకున్నాడు. ఎప్పటికే తీసిన ఫోటో ఇంటికి చేరింది కిడ్నాప్ అయినట్టు. ఇప్పుడేమో ఫ్యాంటు లాగి వీడియో తీసి పంపుతారు. అడిగిన డబ్బు గనక ఇవ్వకపోతే కోసి పార్సిల్ చేసి పంపుతామని. జాన్ గాడు వరిచినా గీ పెట్టినా గాని ఎవ్వరూ రారు. మరి తొప్పలని వచ్చాడు కదా, చుట్టూతో ఎవడుంటాడు? లూసియానా వచ్చి ఏం బాధపడకు కన్నా, డబ్బు రాగానే నువ్వు వెళ్ళిపోవచ్చు, అప్పటి వరకు హ్యాపీగా జాలీగా ఉండు అంటుంది. మరిదే నోట్లో పెట్టి ముక్కుతో నవ్వమండం అంటే. ఇక నెక్స్ట్ అనుకున్నట్టుగానే జాన్ ఫ్యామిలీ నుండి డబ్బు వస్తుంది. వీరితో పాటు గ్యాంగ్లో మొచ్చటగా మూడోవాడు కూడా ఉంటాడు. వాడు డబ్బు బ్యాగ్ కలెక్ట్ చేసుకొని తీసుకొస్తాడు. లూసియానా డబ్బు వచ్చింది కదా, ఇక ఈ బచ్చాగాడిని వదిలేద్దాం అంటుంది. బట్ వెక్టర్ వదలడు. వీడు బతికుంటే మనకే డేంజర్, వేసేయమని మూడోవాడికి చెప్పి వెళ్తాడు. అయితే వీడు బొడ్డోణ్ణి కాసేపు ఆట పట్టించి చంపుదామని కట్లెప్పదీసి ఓవర్ యాక్షన్ చేస్తూ ఉంటాడు. ఆ ఓవర్ యాక్షన్లో యాక్సిడెంటల్గా చస్తాడు. ఇక జాన్ వాడి దగ్గరున్న గన్ను తీసుకొని వీళ్ళ దగ్గరకు వస్తాడు. వెక్టర్కి జాన్కి మధ్య తోపులాట జరుగుతుంది. వెళ్ళిద్దరూ స్విమ్మింగ్ పూల్లో పడతారు. మన జాన్ గాడు వెక్టర్ చేతిలో పోయేవాడే. బట్ మనోడి బ్యాగ్ ఇంతకు ముందు స్విమ్మింగ్ పూల్లో ఉంది కదా, అందులో నుండి సిజర్ తీసి వెక్టర్ మెడలో పొడుస్తాడు. ఇక మిగిలింది వయ్యారి లూసియానా. పనిలో పనిగా దీన్ని కూడా ఏసేస్తే పోయేది. బట్ మన జాన్ గాడిదేమో జాలిగుండాయా. తనను అక్కడే వదిలేసి డ్రెస్సు బ్యాగ్ తీసుకొని కారెక్కి వెళ్ళబోతుంటే లూసియానా కూడా ఎక్కి కూర్చుంటుంది. జాన్తో వారు భయపెట్టి నా చేత ఇదంతా చేయించారు. నిజం చెప్పాలంటే నువ్వంటే నాకు ప్రాణం, నేను కూడా నీతో వస్తాను అంటుంది. ఎంత జరిగాక కూడా మన జాన్ గాడిని ఇంకా ఎర్రిబాగులోడే అనుకుంటే ఎలా చెప్పండి? డబ్బున్న బ్యాగ్ని బయటికి విసిరేసి ఇప్పుడు నాతో వచ్చే అంటాడు. ఎందుకొస్తుంది? మూసుకొని కారు దిగుతుంది. బ్యాగ్గే ముఖ్యం కదా. ఇక జాన్ లూసియానాను వదిలేసి బతికిపోయాను దేవుడా అనుకొని ఇంటికి బయలుదేరతాడు. అక్కడితో మూవీ ఎండ్ అవుతుంది. సో గైస్, దట్స్ ఆల్ అబౌట్ స్టోరీ. ఐ హోప్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ప్లీజ్ నచ్చితే కనుక ఒక లైక్, ఎలా అనిపించింది ఒక కామెంట్, కుదిరితే సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ కూడా క్లిక్ చేసుకోండి. వెరీ 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 సూన్ మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ మనం కలుద్దాం. అంతవరకు సయోనారా.